హాయ్ హలో, నేను మీ ఆటో పంచ్ రామ్ ప్రసాద్. వెల్కమ్ టు మజ్జారే, వంటలతో సయ్యట, వినోదాల వేట. ఈరోజు నేను అడగబోయే ప్రశ్న, మన ఇంట్లో ఎవరి చేతి వంట బాగుంటుంది? ఒకసారి ప్రశ్న మళ్ళీ వినండి. మన ఇంట్లో ఎవరి చేతి వంట బాగుంటుంది? ఆప్షన్స్: ఏ తల్లి చేతి వంట, బి పెళ్ళం చేతి వంట, సి తెలీదు, డి తెలిసిన చెప్పలేను ఎందుకంటే పగిలిపోద్ది కాబట్టి. సాధారణంగా ఈ ప్రశ్న ఎవరైనా ఒకటే ఆన్సర్ చెప్తారండి, తెలీదు అని. అందరికి మీకు తెలుసు ఎందుకు తెలియదు చెప్తారు. సో మా షో అలా కదండి, దీంట్లో ఆప్షన్ ఏ బి అనేది మీకు చెప్తాం. ఈ రోజు నా ప్రశ్నకు సమాధానం చెప్పబోయే సెలబ్రిటీ ఎవరో తెలుసా? అతను ఒక డైరెక్టర్, అతను ఒక ప్రొడ్యూసర్, అతను ఒక రైటర్, అతను ఒక యాక్టర్. అదేనండి అమృతం సీరియల్లో సార్వాడ్ అంటూ మనందరికి దగ్గర అయ్యి ఇప్పుడు సరదాగా కాసేపట్లో మనందరినీ అలరిస్తున్న బెల్లం భాస్కర్ గారు. అదేనండి వాసు ఇంటూరి గారు. లెట్స్ వెల్కమ్ వాసు గారు. వాసు గారు, తెలుగు ప్రేక్షకులకి మీరు అందరూ తెలుసు. సో అలాగే మీ ఫ్యామిలీ కూడా ఒకసారి పరిచయం చేస్తే. మా అమ్మగారు లక్ష్మి. నమస్తే అండి. మా వైఫ్ లక్ష్మి గారు. రామ్ ప్రసాద్ తెలుసు కదా, మేమంతా ఒక కామెడీ కులం. మీరు కామెడీ కులం అంటే గుర్తొచ్చింది సార్. సార్ అసలు తెలుగు ఇండస్ట్రీలోనే టీవీలో అమృతం సీరియల్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ కామెడీ సీరియల్ అదే సార్. సో అప్పుడులో మంచి నేమ్ వచ్చింది, దాని తర్వాత చాలా సిరీస్ కంటిన్యూ అయ్యాయి. సో ఆ సీరియల్ గురించి ఒకసారి అయినా మీరు. ఆ సీరియల్ గురించి చెప్పాలంటే అసలు మనకి అరగంట ఎపిసోడ్ సరిపోదు. క్లుప్తంగా నేను దానికి అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయ్యాను. నాకు ఫస్ట్ నుంచి కామెడీ బాగా ఇష్టం. ఆ సీరియల్కి అసిస్టెంట్ స్క్రిప్ట్ రైటర్గా, అసిస్టెంట్ రైటర్గా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ నేను రైటర్గా, డైరెక్టర్గా, యాక్టర్గా అదే సీరియల్లో ఒక 6 సంవత్సరాల పాటు ఒక మహాప్రస్థానంలో జరిగింది. చాలా మొత్తం అందులోనే అంతా మొత్తం అసలు దీనికి నేను ఏదైతే అవ్వాలనుకున్నానో దానికి సంబంధించి నేర్చుకుందంతా అక్కడే. ఆర్టిస్ట్ అవుతాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఆ సీరియల్లో అనుకోకుండా ఆర్టిస్ట్గా ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. అలా కూడా ఆర్టిస్ట్గా కూడా అవకాశం దక్కింది. సో ఆ సీరియల్ ఇన్స్పిరేషన్గా ఇప్పుడు చాలా మంది చాలా సీరియల్ చేస్తున్నారు సార్. అన్నిటికీ ఇప్పుడు మాత్రం అమృతం. అది యాక్చువల్గా అంత పెద్ద ప్రాజెక్ట్ అవుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేసి స్టార్ట్ చేయాల. గంగరాజు గారు ఒక 25 ఎపిసోడ్స్ చేద్దాం, అంతకంటే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఆ 25 పర్ఫెక్ట్గా చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేసాం. ఆ 25 చేసే ఎక్సర్సైజ్లో ఇచ్చిన కిక్ ఇంకొక 25 అలా చేస్తూ ఆల్మోస్ట్ 313 ఎపిసోడ్స్, వీక్లీ 1 ఎపిసోడ్ చొప్పున ఆల్మోస్ట్ 6 years కంప్లీట్గా చేసాం. సో అది ఆ డికేడ్కి ఆల్మోస్ట్ ఒక పెద్ద కామెడీ షో అయిపోయింది. తెలుగు సీరియల్స్లో, కామెడీ సీరియల్స్లో ఎక్కువ సార్లు రిపీటెడ్గా టెలికాస్ట్ అయిన సీరియల్ కూడా ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్లో రన్ అయింది. అంటే ఒక సినిమా ఒక థియేటర్లు మారుకుంటే అన్ని థియేటర్లో బాగా సక్సెస్ఫుల్గా ఆడినట్టుగా ఇది కూడా అన్ని ఛానల్స్లో రన్ అయింది. ఇంతవరకు ఏ సీరియల్ లేదు, అన్ని ఛానల్స్లో ఒకే సీరియల్ రిపీట్గా టెలికాస్ట్ అయింది. ఇప్పుడు మన ఈటీవీ ప్లస్లో 10 o'clock కూడా వస్తుంది, 10:30. సో ఆ సీరియల్ కూడా ఇదే అంతే సక్సెస్ఫుల్గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మిమ్మల్ని షోకి వచ్చారు కాబట్టి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం కామన్గా, మీరు జనరల్గా ఆన్సర్ చెప్పండి సరిపోతుంది. మన తెలుగు ప్రేక్షకుల కోసం మీ సార్వాడి లాంగ్వేజ్లో ఒక్క డైలాగ్ చెప్పండి సార్. ఎన్న సార్వాడు సౌఖ్యమా అని. సార్ మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు సార్? రావాలనే వచ్చాను, కావాలనే. నేను బస్సులో వచ్చాను సార్. అలాగైతే సరే, డిగ్రీ టైంలో అనుకున్నాను అంటే ఎడ్యుకేషన్ తర్వాత ఏంటి అనేది ఒక అప్పుడే ప్లాన్స్లో ఉంటాం కదా. పేరెంట్స్కి ఒక ప్లాన్స్ ఉంటాయి, మనకు ఒక ప్లాన్స్ ఉంటాయి. అవి వాళ్ళకేంటి చక్కగా ఇంజనీర్, డాక్టర్ చేయాలని ఇలాంటివి ఉంటాయి. మా నాన్న అయితే నన్ను ఇంజనీర్ చేయాలని చాలా కృషి చేశాడు. నాకు అర్థమైంది, నేను ఎక్కువ సినిమాలు చూస్తుండేవాడిని. ఆ ఇంపాక్ట్ నాకు తర్వాత ఇంకెక్కువైంది. తర్వాత ఇంటర్మీడియట్లో, తర్వాత డిగ్రీలో బాగా ఎక్కువ సినిమాలు చూస్తుండేవాడిని. మెల్లిగా రైటింగ్ స్టార్ట్ చేశాను డిగ్రీలో. అక్కడి నుంచి రైటింగ్ సైడ్ ఫస్ట్ ట్రై చేద్దాం ఇండస్ట్రీలో మనం కూడా. మీరు ఫస్ట్ స్క్రీన్ మీద ఎప్పుడు కనిపించారు సార్? కలల తీరం అని ఒకటి డీడీలో వచ్చేది, శివాజీ రాజా హీరో దాంట్లో. ఓకే. అది అప్పుడు నేను ట్రయల్స్లో వెళ్ళినప్పుడు అప్పటికప్పుడు ఏదో వాడు చెప్పి ఒక మున్సిపల్ ఆఫీసర్ వేషం వేయించాడు. అదే ఫస్ట్ ఒక్క సీన్ వేషం నేను స్క్రీన్ మీద కనిపించి. తర్వాత అమృతం డైరెక్ట్గా. అమృతం నుంచి మీ లైఫ్ అంతా ఒక అమృత గడియలు స్టార్ట్ అయ్యాయి మీకు? అమృతం నుంచి డెఫినెట్గా అమృత గడియలు స్టార్ట్ అయినట్టే. లైఫ్ని సెటిల్ చేసింది అమృతం. గుడ్. మీ ఇన్స్పిరేషన్ ఎవరు సార్?
నాకు ఒకళ్ళని కాదు మంచి సినిమాలన్నీ చూస్తూ ఉంటాను. నాకు ఎక్కువ కమర్షియల్గా ఎక్కువ రాఘవేంద్ర గారి సినిమాలు బాగా నచ్చుతూ ఉంటాయి, అంటే కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి. ఆ తర్వాత స్క్రిప్ట్ వైజు బాపు గారి సినిమాలు, మేకింగ్ వైజు రాఘవేంద్రరావు గారి సినిమాలో కలర్ఫుల్ కన్నా ఈ ఫ్రూట్స్ తో కొట్టడం బాగా అదే అందుకే డైరెక్ట్ కదా కలర్ఫుల్ అంటే. మరి ఇప్పుడు మీరు అమృతం తర్వాత ఇప్పుడు సరదాగా కాసేపు నెక్స్ట్ ఏమైనా ఫిల్మ్స్ ఏం తీద్దాం అనుకుంటున్నారు సార్? ఫిల్మ్ డైరెక్షన్ అల్టిమేట్ గోల్, టైం రావాలి కదా, మనం దీంట్లో జర్నీ చేస్తున్నాం ప్రస్తుతం. సో గోల్ అయితే ఉంది నెక్స్ట్ అదే నెక్స్ట్ అంటే ఇమ్మీడియట్ అని Right కదా. కాదు? యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ప్లాన్ చేస్తున్నాను కానీ కుదరట్లేదు ఈ వర్క్స్ లో కొంత. చూద్దాం నెక్స్ట్ కమింగ్. ఆల్ ది బెస్ట్ సార్. అవుతుంది అది కూడా Thank you. కంపల్సరీ అవుతుంది. మీ గురించి ప్రేక్షకులు తెలియని విషయం ఒకటి చెప్పండి సార్. ప్రేక్షకులే కాదు మీ మమ్మీకి మిసెస్ కూడా తెలియని విషయం ఒకటి చెప్పండి. ఇప్పటిదాకా తెలియంది ఇప్పుడు మాత్రం ఎందుకు తెలియాలి చెప్పు. ఏదో ఒకటి ఉంటుంది కదా సార్. ఏమీ లేవు సార్ మీరు ఇంట్లో ఎప్పుడైనా వంట చేశారు సార్? అయ్యో, బ్యాచులర్ గా ఉన్నప్పుడంతా వండుకునే కదా తినేవాళ్ళం ఓహో. హైదరాబాద్ లో. ఇప్పుడు రీసెంట్ గా రెగ్యులర్ గా ఇప్పుడు ఎప్పుడైనా అసలు రీసెంట్ గా అంటే అసలు లేదు. ఎప్పుడన్నా వీళ్ళు లేకపోతే పొద్దున పూట దోశలు వేసుకొని తింటా అంతే. నాకు అది మాత్రం బాగా వచ్చు. నాకు దోశలు అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. అవును, మీ సీరియల్ కూడా అమృతంలో ఎక్కువ దోశలు వేసేవారు. చూసాను. చిన్నప్పటి నుంచి దోశలు బాగా ఇష్టం. అమ్మ ఏదన్నా పనిలో ఉండి నాకు స్కూల్కి టైం అయిపోతుంటే నేనే వేసుకొని తినేద్దామని వేసుకునేవాడిని. అలా అలవాటు అయిపోయింది. తర్వాత వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఇంటికి ఎవరన్నా చుట్టాలు వచ్చి ఎక్కువ మంది అయితే నాతోనే వేయించేవారు అనమాట. చిన్న ఇన్సిడెంట్ చెప్పేస్తాం. మామూలుగా ఎవరికి దోశ వేయడం రాదు జనరల్గా, కుదరదు కదా, పట్టుకుంటుంది. ఆ పెనం కరెక్ట్గా ఉండాలి, దాని మీద ఆనియన్ పెట్టి ఒకసారి గట్టిగా ఏదో చేస్తే వర్కౌట్ అవుద్ది. వేసేవాళ్ళు వీళ్ళేంటే షూటింగే కదా ఏముందులు అని చెప్పేసి అలా వేసేవారు, వంకర టెంకరగా వేసేవారు, అయిపోయేది. తర్వాత గంగరాజ్ గారు చూసి తిట్టేసేవారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాడినప్పుడు. అప్పుడు పర్టికులర్గా నేను ఫస్ట్ దోశ ఇలాగా అంటే హ్యాండ్ క్లోజే కాబట్టి వాళ్ళ బదులు హనుమంతరావు గారు వేసేవారు జనరల్గా, ఆయనే కదా అక్కడ షెఫ్. ఆయన బదులు నేను అలా వేసేసి తీసి ఆ షాట్ అయిపోయిన తర్వాత అప్పుడు అయిపోయిన రౌండ్ అయిన దోశ మీద ఆయన ఇలా తిప్పుతా ఉండేవారు అనమాట. ఓకే. సో ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కొంచెం దోశ అలా పనికొచ్చింది. సో లాస్ట్ ఫైనల్ వస్తుంది సార్, మీకు బాగా నచ్చే వంట ఏంటి సార్? మీరు చేసేది, మీరు తినేది, మీ మిసెస్ చేసినా మీకు నచ్చేది? నేను వెజిటేరియన్ తింటాను, నాన్ వెజిటేరియన్ కూడా. నేను సొంతంగా చేసుకునే వంటలో ఎక్కువ టమాటా పప్పు చేసుకునేవాడు. టమాటా పప్పు అండ్ ఎగ్ బుర్జీ. మేడం గారు చేసే వంటలో మీకు ఏ బాగా ఇష్టం? యాక్చువల్గా దీనికి స్టార్టింగ్ లో పెద్దగా రాదు వంట, ఎక్కువ వెజిటేరియన్ తను, నాన్ వెజిటేరియన్ తిందో. నా కోసం తప్పక పెళ్లి చేసుకున్న కొత్తలో నాన్ వెజ్ చేయాలి అంటే చేయను అనలేక చేసేది. ఫస్ట్ కుదిరేది కాదు లైట్గా. తర్వాత ఇంకా నేను ఏదన్నా బాగాలేదని అన్నానంటే ఇంక దానికి ఎట్లా అన్నా సరే బాగా చేయాలని నాన్ వెజ్ చేయడం నేర్చుకుంది. బాగా తినడం నేర్చుకోలేదండి ఇంకా? అసలు చిన్నప్పటి నుంచి చెప్పు, చిన్నప్పటి నుంచి ఒక్కసారి తింటే అలవాటు బాగుంటుందండి, అలవాటు అవుతుంది. హలో, మేము చాలా ట్రై చేసాం. ఎందుకంటే తర్వాత ఏం ప్లాన్ చేశారంటే మెల్లిమెల్లిగా మాన్పించాలి ఎలాగన్నా సరే అని చెప్పేసి మీతో మాన్పించే ప్లాన్ చేశారు. అంతకుముందు మామూలుగా వీక్లీ అలా ఉండేది, కాస్త తర్వాత ఓన్లీ గెస్ట్లు వచ్చినప్పుడే తీసుకురావడం. ఆ తర్వాత మెల్లిగా అసలు ఏదో చెప్పి నాతో ఒక 2 నెలలు తినకుండా చేసి అది కంటిన్యూ చేసింది. ఇంకా చూసారు కదండి, మీరు చూసి మీరు చాలా నేర్చుకోవాలండి. ఇంట్లో హస్బెండ్స్ నాన్ వెజ్ మాన్పించాలంటే చిన్న వ్రతం అని చెప్పి 45 days, దాని తర్వాత ఎక్స్టెన్షన్ ఇంకో 10 రోజులు అని చెప్పి, దాని తర్వాత 5 రోజులు అని చెప్పి నెమ్మదిగా ఇంట్లో బయట పంపించేయండి. అలా బయట ఎన్ని రోజులు తింటారు చెప్పండి? తిని 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 బొరుగుట్టు ఆఖరికి కాంప్రమైజ్ మన సార్లా తయారవ్వాలి. వాసు గారి గ్లామర్ రహస్యం అదేనండి, నాన్ వెజ్ తక్కువ తినడం వల్ల గ్లామర్ తయారు. చాలా మంది నాన్ వెజ్ తినడం మానేస్తే మంచిది అంటదండి, మనకు కదండి, కోళ్ళకి మేకలకి బతుకుతాయి కదండి అవి. అమ్మ మీరు చెప్పండి, మీరు వంటల్లో ఏం బాగా చేస్తారు? క్యారెట్ హల్వా బాగా చేస్తా. సో మీ కోళ్ళ గారు చేసే వంటల్లో ఏదండి బాగా చేస్తారు? అబ్బా మా కోళ్ళ చింపేస్తుంది అనేసి ఈ వంట కోసం చాలనుకున్న వంట ఏం చెప్పండి ఒకటి. నాకు ఇష్టమైన టమాటా కూర బాగా చేస్తుంది. బాగా చేస్తుందండి. ఆకుకూర పప్పు బాగా చేస్తుంది. సేమ్ ఆకుకూర టమాటో. సో మీ అత్తగారు మా అత్తగారు ఏం వండుతారు అని ఒక్క డిష్ పేరు చెప్పండి, చాలా చింపేస్తారు అన్నట్లే. రోటి పచ్చడి అండి. అవునా? ఏ కూర అయినా తను చివరిలో చేయి తగిలిందంటే కూర టేస్ట్ వస్తుంది. రోటి పచ్చడి. సో అందరూ రోటి పచ్చడి అంటున్నారండి. ఒకసారి దాని సంగతి చూద్దాం. ఈసారి నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చినప్పుడు అది చేసి పట్టండి, నేను టేస్ట్ చూసి వాళ్ళకి చెప్తాను. సార్ మీకు ఇష్టమైన స్వీట్ ఏంటి సార్? జనరల్గా స్వీట్స్ అన్నీ ఇష్టం. అందులో అప్పటికప్పుడు మా అమ్మ చిన్నప్పుడు రాగానే ఏమన్నా ఉందా అంటే అప్పటికప్పుడు తయారు చేసేది ఎక్కువ క్యారెట్ హల్వా తయారు చేస్తాం. క్యారెట్ హల్వా గుడ్. అంటే ఫాస్ట్గా తొందరగా అప్పటికప్పుడు వేడివేడిగా తయారు చేసేది క్యారెట్ హల్వా. సో మన సార్కి క్యారెట్ హల్వా అంటే చాలా ఇష్టం అంట. సో మీ టాస్క్ అదే సార్, ఇది కన్ఫ్యూజ్ అవుతుంది సార్, టాస్క్ అంటే ఏం కాదు. సో అమ్మ మీ అబ్బాయికి మీ హస్బెండ్కి క్యారెట్ హల్వా అంటే చాలా ఇష్టం అంట. సో క్యారెట్ హల్వా మీరు చేయండి. సో మీరు దాన్ని మీరు జడ్జ్ చేయాలి సార్.
అంటే ఇద్దరు చేస్తారు, చేసి మీ దగ్గర తీసుకొస్తాం. ఎవరు మీ మమ్మీ చేశారు, ఎవరు మీ వైఫ్ చేశారు చెప్పాలి సార్. చాలా ఈజీ. చాలా ఈజీగా. అంటే ఇప్పుడు బ్లాక్గా అయితే మెసేజ్ చేశారండి, మాడి ప్రింట్లో ఉందని. ఆవిడే చాలా బాగా చేస్తారు, అమ్మ చాలా బాగా చేస్తారు. చూద్దాం సార్. సో సార్ జడ్జిమెంట్ మనం ఈరోజు చూద్దామండి. ఎవరు వాళ్ళు మిస్టేక్స్ చేశారు, ఎవరు మమ్మీ చేశారో కూడా చెప్పేస్తారట. సో అతను చాలా కాన్ఫిడెన్స్ ఉన్నారు, అతను కాన్ఫిడెంట్ మనం చూద్దాం. సార్ వంట చేసే ముందు మనం ఒక చిన్న గేమ్ ఉంది సార్, గేమ్ ఆడదాం సార్. ఏం లేదు సార్, గేమ్లో మీ వైఫ్ అండ్ హస్బెండ్ అభిరుచుల కోసం నేను క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు ఆన్సర్ చెప్పాలి. ఈటీవీ అభిరుచి కదా, అందుకని అభిరుచులు కనుక్కుంటాం. ఎస్ సరే, ఇప్పుడు మనం గేమ్ ఆడబోతున్నాం సార్. పిల్ల ఆటాడుకుందామా. ఈ గేమ్ ఏంటంటే నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను సార్. సో దానికి ఆన్సర్లు మీరు ఇక్కడ రాయండి, మేడం మీరు అక్కడ రాయండి. సో ఫైనల్గా ఆన్సర్లు చూసి మీ ఇద్దరి మధ్యన అభిరుచి ఎలా మ్యాచ్ నేను చూసి చెప్తాను మీకు. ఓకే, సో మీ ఫస్ట్ క్వశ్చన్, పెళ్ళి జరిగిన రోజు. ఏంటి సార్ ఎన్ని పెళ్ళి ఎన్ని చూస్తున్నారు అలాగా? ఒకటే. అయిపోయింది మేడం, చాలా షార్ప్ అండి మేడం. ఏంటి సార్ ఎంతసేపు మీరు? నచ్చిన కమెడియన్ ఎవరు? మీకు నచ్చింది మీరు రాయండి, మేడంకి నచ్చింది కూడా పక్కన రాయండి. మీరు కూడా సేమ్ మేడం, మీకు నచ్చిన కమెడియన్ మీరు రాయండి, ఆ పక్కన సార్కి నచ్చిన కమెడియన్ రాయండి. నాకు తెలుసు మేడం నచ్చిన కమెడియన్ అంటే సార్ పేరు రాసి ఉంటారు, నాకు తెలుసు మీరు. సార్ మంచి కమెడియనే కదా. సార్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, మర్చిపోయే వస్తువు. రెగ్యులర్గా మీరు మర్చిపోయే వస్తువు మీరు రాయండి, అండ్ నెక్స్ట్ మేడం కూడా రెగ్యులర్గా మర్చిపోయే వస్తువు కూడా రాయండి, మీరు కూడా అంతే. నెక్స్ట్ లాస్ట్ అండి, ఫస్ట్ గిఫ్ట్. మీరు ఇచ్చింది రాయండి, మేడం మీకు ఇచ్చింది, సార్ మీకు ఇచ్చింది, మీరు సార్కి ఇచ్చింది. సో ఎగ్జామ్ అయిపోయిందండి, రిజల్ట్స్ కోసం వెయిటింగ్. రిజల్ట్స్ చూసేద్దాం. పెళ్లి రోజు 24/1/2004 సాటర్డే 8:30 PM టు మధ్యలో జరిగింది అనమాట, ఇన్ బిట్వీన్ 2004 8:50. సో మేడం 8:50 PM అని ఫిక్స్ అయ్యి పక్కగా చెప్పారు. సార్ మాత్రం కొంచెం కన్ఫ్యూజన్లో 8:30 to 9 PM. సో మధ్యలో కాబట్టి ఓకే సార్, ఫస్ట్ క్వశ్చన్ మీరు సక్సెస్ఫుల్గా కొంచెం మర్చిపోయినా గుర్తించుకునే యాక్ట్ బాగా చేశారండి, కవర్ చేశారు. మీరు ఎక్కిన ముహూర్తం రాశారు, మీరు తాలికట్టి ముహూర్తం రాశారు. సూపర్ సార్, బాగా కవర్ చేశారు. అండ్ నెక్స్ట్ నచ్చిన కమెడియన్ రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం రాజేంద్ర ప్రసాద్. సారీ సార్, రాంగ్ అయింది. ఇక్కడ ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ వచ్చింది, ఇక్కడ ఫస్ట్ బ్రహ్మానందం వచ్చిందండి. ఇక్కడ సెకండ్ బ్రహ్మానందం వచ్చింది, ఇక్కడ నుంచి సెకండ్ రాజేంద్ర ప్రసాద్ వచ్చింది. ఇది నాకు ఇష్టమైందండి, అది ఆయనకి ఇష్టమైంది. పోలేండి, మొత్తానికి సరదాగా అన్నాను. సో ఇది కూడా బాగా కరెక్ట్గా మ్యాచ్ అయింది. మర్చిపోయే వస్తువు, స్పెట్స్, సెల్ ఫోన్. సెల్ ఫోన్ ఎవరు మర్చిపోతుంటారండి? నేనండి. మీరు మర్చిపోతుంటారా? ఎక్కడ సార్ ఫోన్ చేస్తాను భయం మీకు కంటిన్యూగా. మీరేమో స్పెట్స్ మర్చిపోతున్నారు, అంతే కదా? సాధారణ మనలాంటి వాళ్ళు బయట స్పెట్స్ మర్చిపోకూడదు సార్. మనం స్పెట్స్ పెట్టుకున్నాం అంటే ఏ అమ్మాయి వైపు చూసినా ఎవరైపు చూసినా ఎవరికి తెలియదు, అందుకని స్పెట్స్ పెట్టుకోవాలి మనం. అండ్ నెక్స్ట్ ఫస్ట్ గిఫ్ట్, వాక్మ్యాన్, మ్యూజిక్ ప్లేయర్, రిస్ట్ వాచ్, హ్యాండ్ వాచ్. హ్యాండ్ వాచ్ ఎవరు ఇచ్చారండి? మీరు ఇచ్చారా సార్కి? మీరేమొచ్చి మేడంకి వాక్మ్యాన్ మ్యూజిక్ ప్లేయర్ ఇచ్చారు. సో వీళ్ళిద్దరి మధ్య అభిరుచులు మామూలు మ్యాచ్ అవ్వలేదండి. బాగా అదో మమ్మీ చెప్పినట్లు ఏదో ఆ పచ్చడి ఉంటుంది కండి, ఆ పచ్చడిలో చాలా బాగుంది. సో కంగ్రాట్స్ మేడం, ఇద్దరు అభిరుచులు చాలా బాగా మ్యాచ్ అయ్యాయి. సరే మేడం, మనం ఇప్పుడు క్యారెక్టర్లో చేయడానికి వెళ్దాం, సరేనా? ఎక్కడ సార్? ఇది ఎగ్జామ్ సార్, వాళ్ళిద్దరు చేసిన తర్వాత మీరు టెస్ట్ చేసి చెప్పాలి. చూసి చెప్పేస్తారా ఏంటి? కొంచెం హెల్ప్ చేద్దాం. ఏం హెల్ప్ చేద్దాం సార్, మీరు లాస్ట్ టేస్ట్ చేసి చెప్పండి చాలు, ఓకేనా? సో ఇప్పుడు మనం కిచెన్ రూమ్కి వచ్చేసామండి. సో సార్కి ఇష్టమైన క్యారెట్ హల్వా చేయడానికి వాళ్ళ మదర్ వాళ్ళ వైఫ్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో హల్వా చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో ఒకసారి మనం తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, ఏమేమి కావాలి దీనికి? కావలసిన పదార్థాలు 1 కప్పు క్యారెట్ తురుము, 1/2 కప్పు పాలు, 1/2 కప్పు పంచదార, తగినన్ని జీడిపప్పు, ఇలాచి, నెయ్యి. సో ఐటమ్స్ ఉన్నారు కదా, సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టార్ట్ చేయండి మేడం. మేడం
మీకన్నా మీ అత్తగారు పాసుకున్నారండి. ఓ జీడిపప్పు కూడా తీసుకున్నారు, ఇంకా మీరు నెయ్యిలో ఉండిపోయారు. ఇవ్వండి మీకు జీడిపప్పు. ఇద్దరికి ఒక ఐటమే పెట్టారేంటి? చీర ఒకటి కదా చెప్పి. అంటే ఇద్దరికి ఐడియా ఇచ్చారంటే మీకు కదండి ఎగ్జామ్ మీ అబ్బాయికి. అంటే ఇప్పుడు మీరు చేసింది తను చేసింది ఇద్దరం మీ అబ్బాయికి ఇస్తాం. సో మీ అబ్బాయి టేస్ట్ చూసి ఎవరు చేసినా చెప్పాలండి. మీ కోడలు ఎప్పుడైనా ఇంట్లో వంటలు మార్చడం, ఉప్పు ఎక్కువేయడం, కారం ఎక్కువేయడం అనేది చేస్తున్నారు. పాలు ఎక్కువ పొంగిపోతాయి, పాలు పొంగిపోతుంటాయి ఎప్పుడు. పాలు పొంగిపోతుండే. మీరండి మీ అత్తయ్య ఎప్పుడైనా చేశారండి? అత్తయ్య లేదండి. మీరు కూడా ఎప్పుడు చేయలేదు అలాగా? లేదండి, కిచెన్ అంటే ఇష్టం, కుకింగ్. సో ఆబ్వియస్లీ చాలా ఇంట్రెస్ట్ గా చేస్తాము. ఓకే, సార్ చాలా లక్కీ అండి. ఇప్పుడు వచ్చి ఎప్పుడు మాడిపోయిన తినలేదంట. నేను కూడా ఎప్పుడో ఒకసారి క్యారెక్టర్లో ట్రై చేశానండి, అది నాకు పనిచేయలేదు. మా ఇంట్లో ఎలకలు పెట్టాను, బాగా చచ్చిపోయి తిని. ఓకే మేడం, ఫాస్ట్ చేయాలి. ఇవ్వండి మీ అత్తగారు అప్పుడే క్యారెట్ వరకు వెళ్ళిపోయారు, మీరు జీడిపప్పుతో ఆడుతున్నారు. ఓకే మీరు చెప్పండి అమ్మా, చెప్పండి మీకు ఏం కావాలి చెప్పండి. ఏం పాలు ఇవ్వండి. మీ అత్తగారు అప్పుడు పాల వరకు వెళ్ళిపోయారండి. ఏలా నేనే చేస్తున్నానండి ఇక్కడ. చాలా చెప్పమ్మా, నెక్స్ట్ ఇంకేం కావాలి? పంచదార కొంచెం దగ్గరకు వచ్చాక. సో దగ్గర వచ్చే వరకు మనం సరదా గేమ్ ఆడుకుందామండి, ఓకేనా? సో గేమ్ ఏంటంటే మేడం, మీకు 15 గ్లాసెస్ ఇచ్చాను, మీకు ఒక 15 గ్లాసెస్ ఇచ్చాను. సో 5 గ్లాసెస్ కిందన, దానిపైన 4, దానిపైన 3, దానిపైన 2, దానిపైన 1. సో మీ ఇద్దరిలో ఎవరైతే ఫాస్ట్గా అది గ్లాసెస్ నించోబెడతారో వాళ్ళకి మీరు చేసే హల్వా మీకే ఇవ్వబడుతుందండి. సో మీ హల్వా మీకు కావాలంటే మీ గేమ్ మీరే విన్ అవ్వాలి. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీరు కరెక్ట్గా ఏమి ఉండరు, ఎవరైతే స్లోగా చేస్తే వాళ్ళు వినర్ అని చెప్పాను నేను. మీరు ఫాస్ట్గా చేసేసారు. సో ఈరోజు విజేత మీరే అమ్మా, లేట్ చేసినందుకు. ఓకే, కట్టిన వరకు కదండి. కట్టిన తర్వాత ఎవరితో అయితే బిల్డింగ్ బాగా స్ట్రాంగ్ ఉంటుందో వాళ్ళే వినరండి. ఇది చాలా స్ట్రాంగ్ ఉందండి. చాలా సో సక్సెస్ఫుల్గా వీళ్ళిద్దరు 2 బిల్డింగ్లు కట్టడం జరిగింది. మీరు మంచి సిమెంట్ వాడారు, అందుకని బాగుంది. మీరు చీప్ క్వాలిటీ సిమెంట్ వాడారు, అందుకే మీ బిల్డింగ్ పడిపోయింది. దగ్గరుండి కోడగారు అత్తగారిని దగ్గర నుండి గెలిపించారండి. సో మేడం, ఒకవేళ టైం ఉంటే మీకు గొడవ పడే అవకాశం ఇస్తాను. ఇప్పుడు గొడవ పడుతుంది, 2 minutes టైం ఉంది మనకి. సో ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు గొడవ స్టార్ట్ వచ్చాము మీ ఇంటికి వెళ్ళిన తర్వాత. లేదులేండి, ఎప్పుడైతే మదర్ని ఇష్టపడే వాళ్ళు ఆబ్వియస్లీ వైఫ్ ని ఇష్టపడతారు, గౌరవిస్తారు. సో నెక్స్ట్ ప్లేస్ నాదే కదా. సో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ బయటని ప్రేమించడం మానేసి ఇంట్లో అమ్మని ప్రేమించండి. దాని తర్వాత బయటకు వెళ్తారు, మీ నచ్చిన ప్రేమించండి. ఆబ్వియస్లీ అందులో ముగ్గురు హ్యాపీగా ట్రయాంగిల్ లవ్ స్టైల్ అందరూ ఇంట్లో ఉండొచ్చు అందరూ. మేడం, సార్ ఇందాక చెప్పారు మీది లవ్ కా మ్యారేజ్ అని. అసలు లవ్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? ఈ మ్యారేజ్ వరకు ఇంట్లో ఎలా వచ్చింది విషయం, ఏం జరిగిందో సరదా మా ప్రేక్షకుల కోసం ఒక 2 minutes స్టోరీని ఒక 20 minutes చెప్పండి. ఏం లేదండి, యాక్చువల్లీ రిలేటివ్స్ మేము. సో ఫస్ట్ నుంచి ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ మదర్కి హెల్ప్ చేయడము, వాళ్ళ మదర్ని ఇష్టపడము, అవన్నీ చూసి మనసు కనిపించేది నాకు. సో ఆబ్వియస్గా తర్వాత నాకు అదే రకంగా రెస్పెక్ట్ అండ్ ప్రేమ ఇవన్నీ ఉంటాయి అని చెప్పని అనిపించేది. సో ఫస్ట్ ఫీలింగ్ అక్కడే అన్నట్టండి. అయిందమ్మా, మీది ఎంతవరకు వచ్చిందండి? వచ్చిందండి. ఓకే, మీరు కూడా మేడం కూడా పంజాబ్కి వచ్చేసారు. అమ్మా, ఇప్పుడు మీ కోడలు వచ్చి మీ అబ్బాయితో నాన్ వెజ్ తినడం అనిపించింది, ఇంట్లో నాన్ వెజ్ చేయడం అనిపించింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇంతకీ? చిన్నప్పటి నుంచి మా వారి వాళ్ళ ఫ్యామిలీలో అత్తయ్య వారంలో 4 రోజులు నాన్ వెజ్ ఉండేవాళ్ళు. వారానికి 4 రోజులా? ఒకరోజు చేపలు, ఒకరోజు ఆగి ఇంకో రోజు మటన్, ఒక రోజు ఆగి ఇంకో రోజు చికెన్, అలా ఉండేది అనమాట. పాపం రివర్స్ అయిపోయింది. ఆయన దే విల్ ఫీల్ దట్ వాళ్ళు పాజిటివ్ గానే ఫీల్ అవుతారు. పాజిటివ్ ఫీల్ అవుతున్నారు. ఒకసారి కూడా మీ ఇంట్లో ఒక విప్లవం వచ్చిందని మీరేం ఫీల్ అవ్వలేదండి? ఏంటి మా ఇంట్లో ఎలాగైపోయింది, నాన్ వెజ్ దూరంగా అయిపోయాం మేము, ఇంట్లో అసలు ఒక కోడి లేదు, మేక తిరగట్లేదు, మా అబ్బాయి తినలేకపోతున్నాడు అని ఇప్పుడు మీరు ఫీల్ అవ్వలేదండి? ఆరోగ్యానికి మంచిది, దైవికంగా బాగుంటుంది అని ఫీల్ అవుతుంటారు అనమాట. సో ఇప్పుడు ఎలవల్ని మనం 2 బౌల్స్లో తీసుకుందామండి. తీసుకొని వాసుగాని పిలుద్దాం. సో మనం ఎంతగానో ఎదురు చూస్తున్న క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. ఇటు అత్తయ్య గారు, ఇటు కోడలు ఇద్దరు చేసేసారు. సో దీన్ని టేస్ట్ చూడడానికి, జడ్జ్ చేయడానికి ఇంకా మన వాసు గారు రావాల్సిందే. వాసన గుమాయించి పడుతుంది బయటికి.
సో ఇది క్యారెట్ హల్వా అండి, ఇది కూడా క్యారెట్ హల్వా. ఇందులో మీ వైఫ్ చేసింది ఉంది, మీ మదర్ చేసింది ఉంది. ఇప్పుడు మీరు టేస్ట్ చేసి ఏది బాగుందో చెప్పాలి, అందులో అది ఎవరు చేసారో కూడా చెప్పాలి. ఓకే సార్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీరు లైఫ్లో ఎంత పెద్ద ఎగ్జామ్ ఎప్పుడు రాసుంటామో. 1 సెకండ్ పెట్టండి సార్. ఓకే, ఒకసారి పైకి చూడండి, మళ్ళీ సార్ స్ట్రైట్ చూడండి. ఓకే, ఇప్పుడు చేసి చెప్పండి. ఒక్క నిమిషం సార్. ఇంకా ఏముందంటే అన్నీ వేసారండి. కొంచెం ఆలోచించుకొని ఎవరు చేసి కరెక్ట్ చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తున్నారు, ఇంట్లో మమ్మీ ఇటు పక్క మీ వైఫ్ ముగ్గురు కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ ఎక్కడ తేడా వస్తుందని క్యాబ్ బుక్ చేసి ఉంచా, నా పాటికి నేను వెళ్ళిపోతారా? సో ఇప్పుడు మన వాసు గారి లైఫ్ మా చేతిలో ఉందండి. అసలు ఏం పేరు చెప్తారు, ఎవరి పేరు చెప్తారో అసలు చాలా టెన్షన్ గా ఉంది. మిస్టేక్ ఏమైనా తేడా అయితే వీళ్ళిద్దరి చేతిలో వాసు గారు ఏమైపోతారని చాలా బాధ కూడా ఉందండి నాకు. ప్రోగ్రామ్ చేయాలని మీకు ఎలా ఐడియా వచ్చింది? నాకు కూడా తెలుసు, భలే ఆనందం ఉందండి. అవతలలో నాశనం అయిపోతున్నా, అవతలలో ఏమైనా అయిపోతుంటే నాకు ఎంత ఆనందం ఉందో. వంటలు నాశనం చేయడం చాలు, ఎందుకు ఆపరేషన్? ఓకే సార్, ఓకే. మరి కొద్ది సెకండ్లో మన ముందు రిజల్ట్ రాబోతుందండి. మీరు అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాండి. అసలు టీవీలు మార్చొద్దు. బాగుంది, తెలుసండి, బాగుందండి. రిజల్ట్స్ మరి 2 నిమిషాల్లో మన ముందుకి రాబోతుంది. స్టార్ట్ ఆఫ్ రిజల్ట్స్ వస్తున్నాయి, బయటికి వచ్చేస్తుంది. రిజల్ట్ వచ్చేస్తుంది. ఒకే వంటను 2 బౌల్స్ లో పెట్టారు. ఆ రెండో వంట ఎక్కడ ఉందో పట్టరు. లేదు సార్, ఇది నిజంగానే ఇద్దరు చేశారు. సో మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా, నేను కూడా అలాగే కన్ఫ్యూజ్ అయ్యానండి. 2 ఒకలాగా ఉన్నాయి, సేమ్ కలర్లో ఉన్నాయి. అరే నేను ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నానంటే అతను తిని తర్వాత ఎంత కన్ఫ్యూజ్ అవుతారా అని అనుకున్నాను. మీరు అలాగే కన్ఫ్యూజ్ పప్పులు కాలేసారు సార్. చెప్పేయండి సార్ ఏదో ఒకటి అని చెప్పిచ్చేసి కుమ్మిచ్చేద్దామా? అలా కాదు, స్లిప్ దీను చూడాలి. ఇంకా నాకు 2 ఒకటే డిష్ మీరు మీతో పని వచ్చేస్తానండి, ఎందుకే మంచిది. డివైడ్ చేశారు మీరు కదా. ఇది క్యారెట్ హల్వా, ఇది కూడా క్యారెట్ హల్వానే. అది కూడా ఒకటే చేసి డివైడ్ చేశారు, అందులో డౌట్ లేదు. ఏదో మీరు చెప్పండి. ఇది అమ్మ చేసింది, ఇది వైఫ్ చేసింది. సో రిజల్ట్స్ బయటకు వచ్చాయండి. ఇది వాళ్ళ మమ్మీ చేసింది అన్నారు, ఇది వాళ్ళ వైఫ్ చేశారట. సో మనం రిజల్ట్స్ చూడబోతున్నాం. ఇక ముందు నాకే రిజల్ట్స్ బయటకు వచ్చాయండి. సో వాసు గారు కరెక్ట్ చెప్పారా, తప్పు చెప్పారా? చూడండి చూస్తూనే ఉండండి. అమ్మా సూపర్ సార్. అమ్మా సార్ 2 ఒకలా ఉన్నాయి కదండి, నేను కూడా తిన్నాను ఇప్పుడు. యాస్టీస్గా ఉన్నాయి. కరెక్ట్ ఇది మమ్మీ చేసి అలా చెప్పారండి. అంటే రైట్ సైడ్ మమ్మీ ఉన్నారా? కాదు, నాకు తెలిసి మీరు ఏదో జంబ్లింగ్ చేస్తారని కూడా. యాక్చువల్గా చూసి క్వాంటిటీ వైజ్ కానీ ఏదో ఆ రకంగా కంటితో చూసి చెప్దాం అనుకున్నా, కుదరలా. డెఫినెట్గా టేస్ట్ చేస్తే అందులో డిఫరెన్స్ పెద్దగా ఉండదని తెలుసు నాకు. కానీ టేస్ట్ చేసే చెప్పాలి తప్పదు అని నాకు ఫస్ట్ టైం అయితే కుదరలా. ఫస్ట్ టైం 2 ఆల్మోస్ట్ ఒకటిగానే ఉన్నాయి. రెండోసారి కొంచెం ఇందులో నెయ్యి కొంచెం మోతాదు కనుక్కున్నాను, దాంతో ఇది అమ్మ చేసింది అనుకున్నా. మా అమ్మ మన వాసు గారు టాలెంట్ చూసారండి. తను తెలుగు ఉపయోగించలేదండి, మనసు ఉపయోగించి అమ్మ ప్రేమని భార్య ప్రేమ దగ్గర పెట్టి దాంట్లో ఉన్న నెయ్యిదో కమ్మదనాన్ని చూసి బట్టి అమ్మ చేసిందని చెప్పారండి అతను. ఓకే సార్, సక్సెస్ఫుల్గా మీరు మీ జడ్జ్మెంట్ మీరు కరెక్ట్ ఇచ్చారు. మమ్మీని గెలిపించారు కదా, ఇద్దరిని గెలిపించారు. ఒక అయిపోయిందండి. అయిపోయే ముందు మనం ఒక చిన్న గేమ్ ఆడుకొని సరదాగా వెళ్ళిపోదామండి. ఓకేనా? లెట్స్ గో. సో గేమ్ ఏంటంటే సార్, మీకు 5 బోల్స్ ఇచ్చాం, ఒక స్కేల్ ఇచ్చాం. దీంతో కొట్టుకొని ఆ బోల్స్ మీ మొహం మీద వేసుకోవాలి సార్. అనుకుంటే మీరు తప్పండి, అలా కాదండి. జస్ట్ ఈ బోల్స్ ఈ స్కేల్ ఇలా తీసుకొని స్లోగా ఒక్కొక్క బోల్ట్ని మనం హ్యాండ్ టచ్ చేయకుండా ఒక బోల్ట్ పెట్టి మళ్ళీ యాస్టీస్గా బ్యాలెన్సింగ్గా పైన ఇంకో బోల్ట్ పెట్టి స్కేల్ స్లోగా తీసుకుంటూ మళ్ళీ స్లోగా ఇంకో బోల్ట్ పెట్టుకొని ఇలా మళ్ళీ స్కేల్ తీసుకుంటూ ఇలా 5 చేయాలి సార్. టైం స్టార్ట్స్ నౌ. Tinga 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 tinga
పెట్టండి మేడం వినరు. ఓకే అండి, ఈ టాస్క్లో మేడం విన్నారు. సో మేడం కంగ్రాట్స్ చెప్పండి. వాళ్ళ ప్రోగ్రామ్ కాబట్టి వాళ్ళే విన్ అవుతారు. అంతే సార్, మీరు చెప్పింది సార్. సో ఈరోజు విజేత మేడం అండి. సో ఫస్ట్ గేమ్లో మా అమ్మ గెలిచారండి, సెకండ్ టాస్క్లో సార్ గెలిచారు, ఇప్పుడు ఫైనల్గా మేడం గెలిచారు. సో ముగ్గురు విజేతలే. ఒకళ్ళు గెలిపించుకోవడం కోసం ఒకళ్ళు ఓడిపోయారండి. ఇక్కడ సింపుల్ చెప్పాలండి, ఇదండి ఫ్యామిలీ అంటే. సో చాలా ఓడిపోలేదు అంతే. సో చెప్పండి సార్, మా షో ఎలాగ ఉంది? చాలా బాగుంది. యాక్చువల్గా ఫస్ట్ ఫోన్ చేసి నాకు ఈ ప్రోగ్రామ్ అమ్మగారిని వైఫ్ని ఇద్దరిని తీసుకురావాలి అనగానే ఏదో ఉంటుంది ఫిట్టింగ్ అని తెలుసు. సో ఆ మజా ఏంటో చూద్దామని మజారాకి వచ్చాను నేను. సో చాలా బాగా ఎంజాయ్ చేశాను. అంటే నేను లేకుండా వీళ్ళతో వంట చేయించి నన్ను టెస్ట్ చేయడం అదంతా కూడా కొంచెం ఛాలెంజింగ్గానే ఉంది నిజంగా. ఎట్టి పరిస్థితుల్లో నన్ను ఈ దగ్గర దరిదాపుల్లో ఉండకుండా ఏ కప్పులో పెడుతున్నానో చూడనీయకుండా నా కళ్ళకి గందలు కట్టేసినట్టు చేసేసి మొత్తానికి పరీక్ష పాస్ అయ్యేలా చేశారు. థ్యాంక్ యూ. మీకు నచ్చిందమ్మా ప్రోగ్రామ్? చాలా బాగా నచ్చిందండి. అమ్మా మీరు చెప్పండి. సో అందరికీ బాగా నచ్చిందండి. ఓకే అండి, మళ్ళీ మా నెక్స్ట్ ఎపిసోడ్లో వేరే ఫ్యామిలీతో కలుద్దాం. అంతవరకు బాయ్.